Hi friends, welcome to my channel. Here we are going to discuss about 10th class English lesson, A Letter to God. This is a new textbook for NCERT 10th class, all government schools batch 2024 and 25 batch. This is a new textbook to our students. First lesson is A Letter to God. A Letter to God written by G.L. Fuentes. He is very great writer. Before going to start about explanation our lesson, let's know about something about author. Here you can see A Letter to God is a story written by G.L. Fuentes. His full name is Gregorio Lopez Fuentes. A Letter to God is a story of farmers' faith in God. The writer G.L. Fuentes has tried to explain the faith of poor and simple farmer in God in very effective way. ఇక్కడ ఈ లెటర్ టు గాడ్ అనేటువంటి ఈ లెసన్లో రైటరు ఒక పూర్ ఫార్మర్ గురించి చెప్పడం జరిగింది. ఆ పూర్ ఫార్మర్కు దేవుని పైన ఉన్నటువంటి నమ్మకం ఎలాంటిది అనేటువంటి లెంచో అనేటువంటి ఫార్మరు గాడ్, ఆ గాడ్ పైన బిలీఫ్ ఎలా ఉంది అనేటువంటి వారి మధ్య సంబంధాన్ని చాలా అద్భుతంగా రాశాడు. లెట్స్ స్టార్ట్ ద లెసన్. హియర్ బిఫోర్ యూ రీడ్ అంటే లెసన్ స్టార్ట్ చేయడానికి ముందు బిఫోర్ యూ రీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూద్దాం అందులో ఏముందో. దే సే ఫేత్ క్యాన్ మూవ్ మౌంటైన్స్. చూడండి, వాళ్ళు అంటారంట ఏంటి, నమ్మకం ఉంటే మనము పర్వతాలను కొండలను కూడా మూవ్ చేయవచ్చు, అంటే ఒక చోటు నుండి ఇంకో చోటుకి తీసుకెళ్ళవచ్చు. అసలు మూవింగ్ మౌంటైన్స్ అంటే ఏంటి, అది అసాధ్యం. ఎవరైనా సరే పర్వతాలను ఒక చోటు నుండి ఇంకో చోటు తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. కానీ ఇక్కడ ఏముంటారంటే ఒకవేళ మనకు నిజంగా నమ్మకం ఉంటే ఖచ్చితంగా మనము పర్వతాలను సైతం ఒక చోటు నుండి ఇంకో చోటుకు తీసుకెళ్ళగలం. బట్ వాట్ షుడ్ వి పుట్ అవర్ ఫెయిత్ ఇన్? అలా చేయాలంటే మనము నమ్మకము ఎలా ఉంచాలి? ఫెయిత్ అంటే నమ్మకం. దిస్ ఈజ్ ద క్వశ్చన్ దిస్ స్టోరీ డెలికేట్లీ పోసెస్. ఇదే అంశాన్ని ఈ మొత్తం కథలో చాలా నాజుగ్గా డెలికేట్గా చెప్పడం జరిగింది. పోసెస్ అంటే దానికి సంబంధించినటువంటి మీనింగ్. లెంచో ఈజ్ ఏ ఫార్మర్. లెంచో ఒక రైతు. హూ రైట్స్ ఏ లెటర్ టు గాడ్ వెన్ హీస్ క్రాప్స్ ఆర్ రూయిన్. ఎప్పుడైతే లెంచో అనే ఒక ఫార్మరు తన పంటలు, క్రాప్ అంటే ఇక్కడ మై డియర్ స్టూడెంట్స్ క్రాప్ అంటే పంటలు, అంటే వరి, జొన్న, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంటలను క్రాప్స్ అంటాం. ఆర్ రూయిన్ అంటే రూయిన్ అంటే మీనింగ్ ఏంటి, చెడిపోవడము, పాడైపోవడం. ఎప్పుడైతే తన పంటలు నాశనం అయ్యాయో అప్పుడు లెంచో అనే ఫార్మరు గాడ్కు లెటర్ రాశాడు. ఆస్కింగ్ ఫర్ 100 pesos. దేవుడా, నా పంట నాశనం అయిపోయింది, నాకు 100 పెసోలు కావాలి. పెసోలు అంటే మన ఇండియాలో రూపీస్ ఎలా కరెన్సీనో అలాగే లాటిన్ అమెరికా యొక్క కరెన్సీ ఏంది, పెసోస్. ఇప్పుడు లెంచోకు 100 పెసోల డబ్బులు కావాలి. ఎవరు ఇవ్వాలంట? దేవుడు ఇవ్వాలంట. డస్ లెంచోస్ లెటర్ రీచ్ గాడ్? ఇక్కడ క్వశ్చన్, లెంచో రాసిన లెటరు దేవునికి చేరుంటుందా? డస్ గాడ్ సెండ్ హిమ్ ద మనీ? దేవుడు ఆ రైతుకు డబ్బు పంపించి ఉంటాడా? థింక్ వాట్ యువర్ ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్ వుడ్ బి. లెసన్ స్టార్ట్ చేయకముందు ఒకసారి మీరు ఆలోచించండి, ఈ లెటర్ దేవునికి పోయే అవకాశం ఉందా? ఆ దేవుడు తిరిగి అతనికి డబ్బు ఇచ్చే అవకాశం ఉందా అంటే క్వశ్చన్ మీరు ఈ లెసన్ మధ్యలో కొంచెం థింక్ చేయండి. అండ్ గెస్ హౌ ద స్టోరీ కంటిన్యూస్ బిఫోర్ యూ బిగిన్ టు రీడ్ ఇట్. లెసన్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక 2 minutes ఆలోచించండి ఈ లెసన్ ఎలా ఉండబోతుందని. ఓకే, ఇక్కడ దిస్ ఈజ్ అన్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ ఏమంటే వన్ ఆఫ్ ద చీపెస్ట్ వే టు సెండ్ మనీ సమ్ వన్ త్రూ ద పోస్ట్ ఆఫీస్. చూడండి, డబ్బులు ఒక చోటు నుండి మరో చోటికి, అంటే ఒకరి నుండి ఇంకొకరికి నేను మీకు డబ్బు పంపేయాలంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో
అందరికి తెలిసినటువంటి ఆన్సర్ ఫోన్పే, జీపే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలా అంటారు కదా. కానీ ఇవన్నీ రాకముందు అంటే మేము మీలా స్టూడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు ఫోన్పేలు, జీపేలు ఇలాంటివి ఏం లేవు. అప్పుడు ఎలా, అప్పుడు డబ్బులు మనం ఎలా పంపించేవాళ్ళం అంటే ఎంఓ ద్వారా. ఎంఓ అంటే ఏంది, మనీ ఆర్డర్. ఆ మనీ ఆర్డర్ ఎవరు చేస్తారు, పోస్ట్ ఆఫీస్లో చేస్తారు. పోస్ట్ ఆఫీస్లో మనీ ఆర్డర్ ఎలా చేయాలి, పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి వాళ్ళు కార్డు ఇస్తారు. ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద కార్డు కనిపిస్తుంది. ఓకే, ఈ కార్డు మీకు ఇస్తారు వాళ్ళు. ఈ కార్డును ఫిలప్ చేయాలి. ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఎంత అమౌంట్ అని ఫిలప్ చేసి ఈ కార్డుతో పాటు అమౌంట్ ఇస్తే 1000 రూపీస్కు 50 రూపీస్ ఛార్జ్ తీసుకొని, ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 రూపీస్ సెండ్ చేయాలి వేరే ఊరికి, యూ హ్యావ్ టు పే 1000 ప్లస్ 50 రూపీస్ ఇవ్వాలి. ఇచ్చాక ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ వ్యక్తికి ఇచ్చి మరియు అతను డబ్బు ముట్టినట్లు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాడట. ఎస్, ఆ స్లిప్ మనకు మళ్ళీ వస్తుంది. అందులో ఉంటుందన్నమాట నాకు డబ్బు ముట్టిందని. దిస్ ఈజ్ కాల్డ్ ఎంఓ, మనీ ఆర్డర్ ఫామ్. ఇలాంటి మనీ ఆర్డర్ ఫాము ప్రతి ఒక్క స్టూడెంట్ జిరాక్స్ తీసుకొని ఒకసారి రాయండి. ఎలా మనము రాయాలి, ఎలా ఫిలప్ చేయాలి అనేది నేను కూడా ఇందులో చెప్తాను. ఇక్కడ ఏం రావాలి, ఫాదర్ నేమ్ ఇక్కడ రావాలి, లేదా సెండర్ నేమ్ అంటే ఏమిటి అని చెప్తాను. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. హ్యావ్ యూ ఎవర్ రిసీవ్డ్ ఇన్ దిస్ వే? మీరు ఎప్పుడైనా మనీ ఆర్డర్లు చేశారా, పంపారా డబ్బు, లేదా ఎప్పుడైనా మనీ ఆర్డర్ ద్వారా మీరు డబ్బు పొందారా? నాకు తెలిసి 90% ఎవరు చేసి ఉండరు, ఎవరి పొంది ఉండరు 90%. హియర్ వాట్స్ హ్యావ్ టు డూ, చూడండి నేను చెప్పాను ఇందాకంతా మొత్తము ఏం చేయాలి, ఎలా చేయాలని దాని గురించి చెప్పడం జరుగుతుంది. యాజ్ యూ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్, డిస్కస్ విత్ యువర్ టీచర్ ఇన్ క్లాస్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్. చూడండి, ఇప్పుడు ఈ కింద ఉన్నటువంటి వర్డ్స్ యొక్క మీనింగ్ చూద్దాం. ఏంటో కౌంటర్. కౌంటర్ అంటే ఏంది, మీరు ఎప్పుడైనా పోస్ట్ ఆఫీసు, బ్యాంకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఉద్యోగి ఉంటాడు కూర్చొని, దాని ముందర ఒక గ్లాస్ ఉంటుంది, గ్లాస్ అద్దము స్మాల్ హోల్ ఉంటుంది కింద, ఏదైనా మనం చేపెట్టి డబ్బు ఇవ్వడానికి. అలాంటి దాన్ని కౌంటర్ అంటాం. నెక్స్ట్ కౌంటర్ క్లార్క్. కౌంటర్ క్లార్క్ అంటే ఏమి, కౌంటర్ దగ్గర కూర్చున్న వ్యక్తిని కౌంటర్ క్లార్క్ అంటాం. అప్రాప్రియేట్ అంటే తగిన. అక్నాలెడ్జ్మెంట్ ఏంటింది, ఒక నాకు ముట్టింది, నాకు చేరింది అనేటువంటి ఒక పత్రం. కౌంటర్ ఫైల్. కౌంటర్ ఫైల్ అంటే ఏదైనా బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ మీరు వెళ్ళినప్పుడు వారు మీకు 2 జాయింట్ ఫామ్ ఇస్తారు. ఒక చిన్న ఫామ్ ఉంటుంది, ఒక పెద్ద ఫామ్ ఉంటుంది. పెద్ద ఫామ్ మీద మీరు సైన్ చేసి రాస్తారు, చిన్న ఫామ్ కూడా రాస్తారు. అప్పుడు బ్యాంకు లేక పోస్ట్ ఆఫీస్లో మీరు వెళ్ళి కట్టినప్పుడు అందులో పెద్ద ఫామ్ అతను చించేసి వాళ్ళ దగ్గర ఉంచుతారు, చిన్న ముక్క పేపర్ ముక్క మీకు ఇస్తారు. అదే కౌంటర్ ఫైల్ అంటాం దాన్ని. కన్సల్ట్ ఏ డిక్షనరీ ఇఫ్ నెసెసరీ. ఇది చూడండి, నేనే స్పష్టంగా చెప్పేశాను కాబట్టి ఓకే. కానీ ఎనీహో మీకు మరింత క్లారిటీ కావాలంటే మీరు డిక్షనరీ వెతికి చూడండి. ఆర్ దేర్ వర్డ్స్ కరస్పాండింగ్ టు దీస్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇన్ యువర్ లాంగ్వేజ్. అంటే మీ వాడుక భాషలో ఈ వర్డ్స్ ఏమన్నా మ్యాచ్ అవుతున్నాయో గమనించండి. నౌ హౌ టు గో టు పోస్ట్ ఆఫీస్. చూడండి, ముందు ఇందులో పోస్ట్ ఆఫీస్కి మనం ఏం చేయాలంటే, ఇన్సైడ్ ద పోస్ట్ ఆఫీస్ లోపల యూ క్యాన్ సీ గో టు ద కౌంటర్ మార్క్ మనీ ఆర్డర్. లోపల వెళ్ళాలి, మనీ ఆర్డర్ అనేటువంటి కౌంటర్ దగ్గర వెళ్ళాలి. బై ఏ మనీ ఆర్డర్ ఎంఓ ఫామ్ బై పేయింగ్ 50 పైసా టు ద పర్సన్ బిహైండ్ ద కౌంటర్. ఆ కౌంటర్లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తికి 50 పైసా మీరు పే చేసి ఎంఓ ఫామ్ కొనుక్కోవాలి. ఫిల్ ఇన్ ద అప్రాప్రియేట్ బాక్సెస్ ప్రిఫరబుల్లీ ఇన్ బ్లాక్ లెటర్స్. డియర్ స్టూడెంట్స్, బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ అన్నమాట. స్మాల్ లెటర్స్ కర్సివ్ రైటింగ్ రాయకూడదు. బ్లాక్ లెటర్స్ అంటే బాగా స్పష్టంగా రాయాలి. నెక్స్ట్ వన్, పే ద కౌంటర్ క్లర్క్ ద అమౌంట్ ఆఫ్ మనీ టు బి సెంట్ అలాంగ్ విత్ ఛార్జెస్. ఇందాక మీరు ఎంత అమౌంట్ అయితే పంపించాలని అనుకున్నారో ఆ అమౌంట్తో పాటు పోస్ట్ ఆఫీసు ఛార్జెస్ కూడా ఇవ్వాలి. ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఇచ్చారు, మీరు 50 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలి. టేక్ బ్యాక్ టు ఎంఓ అక్నాలెడ్జ్మెంట్ కౌంటర్ ఫైల్ ఫర్ యువర్ రికార్డ్.
మీ డబ్బు కట్టినట్టు అతను మీకు కౌంటర్ ఫైల్ ఇస్తాడు. దాన్ని మీరు పక్కన సేఫ్టీగా పెట్టుకోండి. దిస్ ఈజ్ ఎంఓ ఫామ్. ఎంఓ ఫామ్ దగ్గర చూడండి, ఫస్ట్ ఇదొక భాగం పే రూపీస్, అంటే రూపీస్ ఎంత అమౌంట్ పంపించాలి ఇక్కడ రాస్తాము. 2 అడ్రస్. ఫస్ట్ ఏం చేయాలంటే అమౌంట్ రాద్దాం, ఇన్వర్డ్స్ రాద్దాం. 1000 రూపీస్, 1000 రూపీస్ రాసామా. నెక్స్ట్ ఇక్కడ నంబర్లో 1000. ఓకే. నెక్స్ట్ ఇది ఎవరికి రాయాలి, ఇది ఎవరికి అంటే రాము గారికి. రాము, డోర్ నంబర్ 12-157 సో అండ్ సో, టెంపుల్ స్ట్రీట్, విజయవాడ. విజయవాడ వారికి మీరు పంపించాలి. రాసాము విజయవాడ. నెక్స్ట్ వన్ ఇక్కడ పిన్ నెంబర్. ఇక్కడ నేను జనరల్గా రాస్తున్నాను, మీరు కరెక్ట్గా తెలుసుకొని పిన్ నెంబర్ రాయాలా. ఎగ్జాంపుల్ ఏదో ఒకటి నేను రాస్తున్నాను, దిస్ ఇస్ నా కరెక్ట్ పిన్ కోడ్. దిస్ ఈజ్ 1 పార్ట్. ఇది ఎవరు రాయాలి, ఎంఓ పంపించేటువంటి అతను రాయాలి ఇది. నెక్స్ట్ ఏముంది చూడండి, ఎంఓ డేట్ రూపీస్, ఇది పోస్ట్ ఆఫీస్ వాళ్ళు రాస్తారు. ఇక్కడ సెండర్ సైన్ చేయాలి. సెండర్ ఎవరు ఇక్కడ, సపోజ్ గీత. గీత అనే అమ్మాయి పంపిస్తుంది కాబట్టి సెండర్ గీత అని పేరు రాస్తుంది ఆమె. ఇది పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఎవరు సైన్ చేయాలి, పే, అమౌంట్ ఎవరు పే చేస్తారో వాళ్ళు. నెక్స్ట్ వన్ ఎంఓ అక్నాలెడ్జ్మెంట్. దిస్ ఈజ్ కాల్డ్ అక్నాలెడ్జ్మెంట్. ఇదివరకు మనం అనుకున్నదా ఏంటి, వాట్ ఈజ్ మెన్ బై అక్నాలెడ్జ్మెంట్ అంటే దిస్ ఈజ్ అక్నాలెడ్జ్మెంట్. సెండర్స్ నేమ్ అంటే ఇక్కడ ఎవరు, గీత. గీత ఈ సెండింగ్, గీత పంపిస్తుంది. గీత డోర్ నెంబర్ ఎంత, ఎగ్జాంపుల్ 14- సో అండ్ సో, ఏ వీధి, ఆర్ఆర్ కాలనీ, ఏ ఊరు, గుంటూరు. అలాగే గుంటూరు పిన్ కోడ్ కూడా వేసేయాలి. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్, మీరు కరెక్ట్గా వేయాలి. దాని తర్వాత ఈ అడ్రస్ అయిపోయిందా, అడ్రస్ అయిన తర్వాత కింద ఇక సైన్ చేయాలి. పే అంటే పే చేసేవాడు. స్పేస్ ఏం రాలి, డియర్ రాము. రాముకు గీత రాస్తుంది ఏమని, ఐ ఆమ్ సెండింగ్ మనీ, యూ పే యువర్ స్కూల్ ఫీజ్. అంటే సెండర్కు మరియు తీసుకునే వానికి మధ్య ఉన్నటువంటి సంభాషణ ఇది. యూ పే యువర్ ఫీ అయిపోతుంది. ఓకే, దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ అవర్ ఎంఓ. నా ఇక్కడ చూడండి, ఈ లెసన్ తాలూకు కొన్ని అంశాలు. థింక్ అబౌట్ హూ యూ విల్ సెండ్ ద మనీ టు అండ్ హౌ మచ్ యూ మైట్ వాంట్ టు సెండ్ మనీ ఫర్ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ రిలేటివ్స్. మీరు ఒకసారి అమౌంట్ పంపించాలి, ఎవరికి పంపించాలి, ఏదో ఒక మ్యాగజైన్ పంపిద్దామా, లేక బంధువులక, ఫ్రెండ్ కానీ మీరు ముందు అనుకోవాలి. లేదా యూ మే ఫిల్ అవుట్ ద ఫామ్ విత్ యువర్ సెల్ఫ్ యాజ్ సెండర్, యాజ్ యువర్ పార్ట్నర్ ఆర్ రిసీవర్. మీరే ఒక ఎగ్జాంపుల్గా రాసి పంపించవచ్చు. యూస్ పార్ట్ ఆఫ్ యువర్ పాకెట్ మనీ అండ్ సబ్మిట్ ఫామ్ ద నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ టు సీ హౌ ఇట్స్ డన్. సీ హౌ యువర్ పార్ట్నర్ ఎంజాయ్స్ గెట్టింగ్ మనీ బై పోస్ట్. చూడండి, ఇది ఎప్పుడైతే మీరు అవసరం ఉన్నా లేనప్పటికీ మీరు ఒక రాయండి అంతే. రాస్తే పోస్ట్ ఆఫీస్ వెళ్ళండి, మీ ఫ్రెండ్కి పే చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ పోస్ట్ ఆఫీస్ ఎలా పనిచేస్తుంది, మనీ ఆర్డర్ అంటే ఎలా చేయాలి, మీకు అర్థమవుతుంది. దిస్ ఇస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వన్, నోటీస్ దట్ ద ఫామ్ హ్యాస్ 3 పార్ట్స్. మీరు గమనించాలి, ఫామ్లో 3 ఉన్న పార్ట్స్. ఏంటి 3 పార్ట్స్? ద మనీ ఆర్డర్ ఫామ్ ఒకటి, ద పార్ట్ ఆఫ్ అఫీషియల్ యూజ్ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్ అంటే ఆఫీస్ వాళ్ళు పోస్ట్ మాస్టర్లు రాసేటువంటి ఒక భాగము. వాట్ వుడ్ యూ రైట్ ఇన్ ద స్పేస్ ఫార్ కమ్యూనికేషన్, ఇది 3 భాగాలు. స్పేస్ ఫార్ కమ్యూనికేషన్ అంటే పంపించే వ్యక్తి తీసుకున్నటువంటి వ్యక్తికి చెప్పేటువంటి మెసేజ్ మాత్రమే. ఈ అమౌంట్ ఎందుకు, లోన్ కోసమా, బాకీ తీర్చడానికా, ఫీజు కట్టేందుకా, పాకెట్ మనీకా, దేనికని, ఈ 3 భాగాలు. నెక్స్ట్, now complete the following statements. In addition to the sender, the form has to be signed by. ఈ ఫామ్లో ఎవరో సెండ్ చేయాలి,
పంపించే అతను ఫోన్ చేయాలి, అలాగే డబ్బు ముట్టాక డబ్బు తీసుకున్నాక మళ్ళీ సెండ్ చేయాలి. ద అక్నాలెడ్జ్మెంట్ సెక్షన్ ఆఫ్ ద ఫామ్ ఈజ్ సెంట్ బ్యాక్ బై ద పోస్ట్ ఆఫీస్ టు. అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి కట్టేస్తారు, ఇక్కడ నుంచి ఎంఓని ఇలా కట్టేస్తారు, కట్ చేసి ఇది పంపిస్తారు. కట్టేసి ఇది ఎవరు పంపిస్తారు అని ఈ క్వశ్చన్. పోస్ట్ ఆఫీస్ వారు అమౌంట్ తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ తీసుకున్న వ్యక్తి సైన్ చేస్తాడు, నాకు లెక్క ముట్టిందని. దాన్ని మరి పంపించిన వ్యక్తి ఇంటికి వస్తుంది. స్పేస్ ఫార్ కమ్యూనికేషన్ సెక్షన్ ఈజ్ ఫార్, ఇందా చెప్పాను మీకు, స్పేస్ ఫార్ కమ్యూనికేషన్ ఎందుకంటే పంపించే వ్యక్తి డబ్బు పొందే వ్యక్తికి చెప్పేటువంటి మెసేజే స్పేస్ ఫార్ కమ్యూనికేషన్. ద ఫార్మ్ హ్యాస్ 6 sections. ద సెండర్ నీడ్స్ టు ఫిల్ అవుట్ డాష్ సెక్షన్స్ అండ్ ద రిసీవర్ డాష్ సెక్షన్. ఎన్ని ఫిలప్ చేయాలంటే కేవలము తీసుకున్న వ్యక్తి సైన్ మాత్రమే చేస్తాడు, మిగతా అంతా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మరియు సెండర్స్ చేయాలి. ఓకే, నౌ దిస్ ఈజ్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద లెసన్. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నుంచి మీరు బాగా గమనించాలి. ద హౌస్, ఒక ఇల్లు ఉంది. ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ, ఆ మొత్తము పెద్ద దీవిలో ఒకే ఒక ఇల్లు ఉంది. అది ఎవరిది? లెంచోది. శాట్ ఆన్ ద క్రెస్ట్ ఆఫ్ ఎ లో హిల్, ఆ ఇల్లు ఎక్కడుందంటే ఒక చిన్న క్రెస్ట్, టాప్ ఆఫ్ ద హిల్, ఒక పర్వతం యొక్క భాగాన్ని, పై భాగాన్ని క్రెస్ట్ అంటాం. దానిపైన ఒక చిన్న గుడిసె లాంటిది ఇల్లు ఉంది. ఫ్రమ్ దట్ హైట్, అంటే ఆ ఎత్తు, అంతటి ఎత్తు నుండి వన్ కుడ్ సీ, ఎవరైనా సరే చూడగలరు ఏంటి? ద రివర్ అండ్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్, పైనుంచి రివర్ చూడొచ్చు కింద ఉన్నటువంటి, అండ్ ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్. కార్న్ అంటే మొక్కజొన్న, రైప్ అంటే బాగా పెరిగినటువంటి, వెల్ గ్రోన్ అప్ అని చూడొచ్చు పైనుంచి. డాటెడ్ విత్ ఫ్లవర్స్, చూడండి. దట్ ఆల్వేస్ ప్రామిస్డ్ ఎ గుడ్ హార్వెస్ట్, ఆ పంట చాలా ఫుల్గా పంట పడినటువంటి అవకాశము ఉన్నటువంటిది. ద ఓన్లీ థింగ్ ద అర్త్ నీడెడ్ వాజ్ ఏ డౌన్ పోర్ ఆర్ అట్లీస్ట్ ఏ షవర్. ఇప్పుడు ఆ పంటకు ఏం కావాలి? ఆ పొలాల్లో ఉన్నటువంటి పంటకు ఏం కావాలంటే డౌన్ పోర్ కావాలి. డౌన్ పోర్ అంటే ఏంటి? చూడండి, ఇక్కడ డౌన్ పోర్ మీన్స్ హెవీ రెయిన్. మనం ఏమంటాము తెలుగులో? కుండపోత వర్షం అంటాము. లేదు, అంతటి వర్షము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కానీ రాలా. అట్లీస్ట్ కనీసము ఏ షవర్ అంటే ఏ బ్రీఫ్ ఫాల్ ఆఫ్ రెయిన్. మనం ఏమంటాము? చినుకులు, వాన యొక్క చిన్నటి చినుకులు వస్తే చాలు అంటున్నారు. ఎందుకంటే ఆ పంట కోసం అట. త్రూ అవుట్ ద మార్నింగ్ లెంచో, ఆ ఉదయం అంతా లెంచో అని ఇక్కడ ప్రధాన పాత్ర. మీకు చూడండి, ఇక్కడ ఫోటో కూడా ఉంది, చూపిస్తాను. ఇతనే లెంచో, హీజ్ లెంచో. మనకు మొత్తము ఈ కథంతా ఇతని చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఇతను మీరు బాగా గమనించండి. ఇతని పేరే లెంచో. లెంచో ఏం చేశాడు? లెంచో మార్నింగ్ హూ నీవ్ హిస్ ఫీల్డ్స్ ఇంటిమేట్లీ. చూడండి, అతనికి తన పొలం గురించి చాలా స్పష్టంగా తెలుసు. ఎలాగైతే ఒక వ్యాపారికి తన షాప్లో ఏమేమి వస్తువులు ఉన్నాయని ఎలా తెలుసో, అలాగే ఒక రైతుకు ఖచ్చితంగా తన పొలం గురించి కూలాంకుషంగా సమాచారం ఉంటుంది. హ్యాడ్ డన్ నథింగ్ ఎల్స్ బట్ సీ ద స్కై టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్. అతనికేమో పొలం గురించి మంచి ఐడియా ఉంది, అంటే పంట బాగుంది, బాగా పెద్దగా పెరిగింది, పంట కూడా బాగా కంకులు బాగా కాసాయి. అయితే ఇప్పుడు ఏం కావాలి? హీజ్ హెడ్ టువర్డ్స్ స్కై, అంటే ఆకాశం వైపు తలెత్తి దేవుడా వర్షం కురిపించుని అంటున్నాడు. నా వీఆర్ రియర్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ ఉమెన్. ఇక్కడ మై డియర్ స్టూడెంట్స్, మనకు టెక్స్ట్ బుక్ నుండి ఖచ్చితంగా వచ్చేటువంటి రోమన్ ఏమంటే ఎగ్జామ్లో కాంప్రిహెన్షన్ వస్తుందన్నమాట. కాంప్రిహెన్షన్ మనం ఎలా చేయాలంటే ముందు దీన్ని బాగా గమనించాలి. ఏంటి? నా వీఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ అంటాం కదా. ఇక్కడ హూ ఇస్ ద స్పీకర్ ఆఫ్ దిస్ లైన్ అంటే ఈ లైన్ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు? చూడండి, హూ ఇస్ ద స్పీకర్, టు హూమ్ హీ ఈజ్ స్పీకింగ్. థర్డ్, వాట్ ఈజ్ ద
రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ. చూడండి, ఒక్క లైన్లో మనం 3 క్వశ్చన్లు ఫ్రేమ్ చేయొచ్చు. నా హూ ఇస్ ద స్పీకర్? లెంచో ఇస్ ద స్పీకర్. ఎవరితో మాట్లాడుతున్నాడు? టు హూమ్ అంటే ఉమెన్. ఉమెన్ ఎవరిడా? వైఫ్. ఇక్కడ ఉమెన్ అంటే అతని వైఫ్. ఏమంటున్నాడు? రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్. ఉమెన్, ఓ నా భార్య, నాకు ఖచ్చితంగా ఇప్పుడు మనకు వర్షం వచ్చే సూచన ఉంది. ద ఉమెన్ హూ వాజ్ ప్రిపేరింగ్ సప్పర్. ఆమె వంట చేస్తుంది. ప్రిపేరింగ్ సప్పర్. వంట సప్పర్ అంటే ఏంది? ఫుడ్ వి టేక్ అట్ నైట్. రాత్రిపూట మనము తినే భోజనాన్ని సప్పర్ అంటాం. రిప్లైడ్ అంటే ఆమె జవాబు చెప్పింది. ఎస్, అవునండి. గాడ్స్ విల్లింగ్, దేవుడు ఎలా తలుస్తే అలా అవుతుంది అని ఆమె చెప్పింది అన్నమాట. ద ఓల్డర్ బాయ్స్ వర్ వర్కింగ్ ఇన్ ఫీల్డ్స్. ఈ లెంచో అతని భార్య యొక్క పిల్లల్లో కొంతమంది పెద్ద పిల్లలేమో పొలంలో పనిచేస్తున్నారు. వైల్ అంటే ఆ మధ్యలో, ఆ సమయంలో ద స్మాలర్ వన్ వర్ ప్లేయింగ్ నియర్ ద హౌస్. ఆ ఇంటి పక్కనే వాళ్ళు ఆడుకుంటున్నారు. అంటిల్ అంటే మీనింగ్ ఇది అంతవరకు అని. ఎంతవరకు? వాళ్ళు ఎంతవరకు ఆడతారు ఇక్కడ? అంటిల్. ఇక్కడ ఈ అంటిల్ని మీరు బాగా గమనించండి. ఇలాంటి పదాలు మనము లెసన్లో విన్నప్పుడు బాగా అర్థమవుతే నీడ్ నాట్ టు బై హార్ట్ ద మీనింగ్. అంటిల్ అంటే అంతవరకు. ఎంతవరకు వాళ్ళు ఆడతారంటే ద ఉమెన్ కాల్డ్ టు దెమ్ ఆల్. వాళ్ళ మదర్, ఉమెన్ అంటే వాళ్ళ అమ్మ, ఇక్కడ వాళ్ళని పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది? కమ్ ఫార్ డిన్నర్. రాత్రికి భోజనం టైం అయింది, వచ్చేయండి మా పిల్లలు అని చెప్పేంత వరకు వాళ్ళు ఆడుతూనే ఉంటారు. ఇట్ వాజ్ డ్యూరింగ్ ద మీల్. అప్పుడు వాళ్ళు భోజనం చేస్తున్నారు. మధ్యలో ఏమైంది? జస్ట్ యాజ్ లెంచో హ్యాడ్ ప్రిడిక్టెడ్. లెంచో ప్రెడిక్ట్ చేసినట్టే. వాట్ ఈజ్ మై ప్రిడిక్షన్? మీనింగ్ చూడండి. ప్రిడిక్షన్ మీన్స్ వాట్ సమ్ వన్ థింక్ విల్ హ్యాపెన్. చూడండి, ఒకరు అంచనా వేయడం, ఇలా జరుగుతుంది, ఇలా జరగవచ్చని అంచనా వేయడాన్ని ప్రిడిక్షన్ అంటాం. లెంచో ముందుగా ఊహించాడు, అనుకున్నాడు. ఏమనుకున్నాడు? వర్షం వస్తుందని. బిగ్ డ్రాప్ ఆఫ్ రెయిన్ బిగాన్ టు ఫాల్. బాగా లావు లావు అంటే పెద్ద పెద్ద డ్రాప్స్ పడుతూ ఉన్నాయన్నమాట వర్షంకి. ఇన్ ద నార్త్ ఈస్ట్ హ్యూజ్ మౌంటైన్ ఆఫ్ క్లౌడ్స్ కుడ్ బి సీన్ అప్రోచింగ్. చూడండి, ఇక్కడ నార్త్ ఈస్ట్ నుండి హ్యూజ్ పెద్ద పెద్ద మౌంటైన్ ఆఫ్ క్లౌడ్స్ అంటే పర్వతాల సైజులో ఉన్నటువంటి క్లౌడ్స్ అంటే ఏంటి? మేఘాలు అక్కడ మెల్లగా వస్తూ ఉన్నాయి. ద ఎయిర్ వాజ్ ఫ్రెష్ అండ్ స్వీట్. గాలి స్వచ్ఛగా తీయగా ఉంది. ద మ్యాన్ వెంట్ అవుట్ ఫర్ నో అదర్ రీజన్ దాన్ టు హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ద రెయిన్ ఆన్ హిస్ బాడీ. అతను భోజనం మధ్యనే మానేసి బయటికి వెళ్ళాడు వర్షంలో తడవడానికి. మై డియర్ స్టూడెంట్స్, అందరికీ వర్షంలో తడవడం అంటే ఇష్టం కదా, అతనికి ఇష్టం అంట లెంచో కూడా. దెన్ ఈ లైన్లో మీకు రావచ్చు వై హీ వెంట్ అవుట్ అని. దానికి మీరు ఆన్సర్ రాయాలి. అండ్ వెన్ హీ రిటర్న్ హీ ఎక్స్క్లెయిమ్డ్. వెళ్ళాడు, వచ్చాడు, ఆశ్చర్యపోయాడు. దీస్ ఆంట్ రెయిన్ డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై అన్నాడు. ఓకే అని వెళ్ళి భారత్, ఇవి కేవలము వర్షపు నీళ్ళు కాదు అని ఏమన్నాడు? దే ఆర్ న్యూ కాయిన్స్. అవి నాణ్యాలు అంటే మన యొక్క కాయిన్స్ అన్నమాట. 1 రూపీ కాయిన్స్ అంటాం కదా మనము ఇండియాలో, 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్. కానీ అక్కడ వాళ్ళ లాటిన్ అమెరికాలో అయితే వాళ్ళు దాన్ని ఏమంటాము? సెంట్ అంటారు వాళ్ళు. సెంట్. మన రూపీస్ అంటామా, వాళ్ళు సెంట్ కూడా అంటాం అట్లా, 1 పైసా 2 పైసా అని. ఇక్కడ లెంచో వర్షాన్ని డబ్బులతో పోలుస్తున్నాడు. ఎందుకంటే ద బిగ్ డ్రాప్ ఆర్ 10 cents పీస్ అండ్ ద లిటిల్ వన్స్ ఆర్ 5. అంటే ఒక్కొక్క నీటి చుక్క 10 రూపాయలు, 10 పైసలు, ఇంకోటి 5 పైసలు అలా. ఎందుకంటే ఒక రైతు దృష్టిలో వర్షం అంటే డబ్బులు. వర్షం పడితే పంట పండుతాయి, పంట పండితే అవి అమ్మితే డబ్బులు వస్తాయన్నమాట. ఇక్కడ మీకు కాంప్రహెన్షన్లో క్వశ్చన్ రావచ్చు. ఏమని? వై డిడ్ లెంచో కంపేర్ రెయిన్ డ్రాప్స్ టు కాయిన్స్? వై? ఎందుకు తను పోల్చాడు? బికాస్ వెన్ రెయిన్ ఫాల్ వెల్ దెన్ వీ క్యాన్ గెట్ గుడ్ క్రాప్. ఇఫ్ వీ సెల్ క్రాప్ వీ విల్ హ్యావ్ మనీ. ఈ ద్వారా డబ్బుకు అతను కంపేర్ చేశాడు చెప్పొచ్చు మనం. విత్ ఏ సాటిస్ఫైడ్ ఎక్స్ప్రెషన్స్, చాలా తృప్తిగా, సంతృప్తిగా ఉన్నాడు అతను, హ్యాపీగా. హీ రిగార్డెడ్ ద ఫీల్డ్స్ ఆఫ్ రైప్ కార్న్ విత్ ఇస్ ఫ్లవర్స్ డ్రేప్డ్
ఇంటూ ఎ కర్టన్ ఆఫ్ రెయిన్. చూసి మురిసిపోయాడు. అక్కడ బాగా మొత్తము వర్షము ఒక ముసుగులా కప్పేసింది దాన్ని, పంటను. బట్ సడన్లీ అయితే ఆ యొక్క ఆనందము ఎక్కువసేపు లేదు. బట్ సడన్లీ అకస్మాత్తుగా ఏ స్ట్రాంగ్ విండ్ అంటే ఒక బలమైన గాలి బిగాన్ టు బ్లో అంటే వీచడం అట్లా. అండ్ అలాంగ్ విత్ ద రెయిన్ వెరీ లార్జ్ హెయిల్ స్టోన్స్. ఆ వర్షంతో పాటు హెయిల్ స్టోన్ వచ్చింది. ఏంటి హెయిల్ స్టోన్ అంటే ఏ బాల్స్ ఆఫ్ ఐస్ దట్ ఫాల్ ఇన్ రెయిన్. చూడండి ఇక్కడ మీనింగ్ ఏమంటే ఇన్ తెలుగు వి క్యాన్ సే వడగళ్ళ వర్షం అంటే లావు మంచు రాళ్లతో మాదిరిగా వర్షం పడుతోంది. బిగాన్ స్టార్ట్ అయింది వర్షం ప్లస్ వడగళ్ళు టు ఫాల్ పడుతూ ఉంది. దీస్ ట్రూలీ డిడ్ రిజెంబుల్స్ ఏ న్యూ సిల్వర్ కాయిన్స్. చూడ్డానికి అవి నిజంగానే వెండి నాణాల్లా ఉన్నాయి. ద బాయ్స్ అబ్బాయిలు ఎక్స్పోజింగ్ దెమ్సెల్వ్స్ టు ద రెయిన్. వాళ్ళు కూడా వర్షంలో బాగా తడుస్తున్నారు. ర్యాన్ అవుట్ బయటికి వెళ్ళారు. టు కలెక్ట్ ద ఫ్రోజన్ పెరల్స్. వాళ్ళు ఫ్రోజన్ పెరల్స్ను తీసుకురావడానికి వెళ్ళాడు. వాట్ డూ యూ మీన్ బై ఫ్రోజన్ పెరల్స్? ఫ్రోజన్ మీన్స్ గడ్డ కట్టిన. ఫ్రీజ్ ఫ్రోజన్. దిస్ ఈజ్ పాస్ట్ పార్టిసిపుల్. ఫ్రీజ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్. ఫ్రీజ్ ఫ్రోజన్ గడ్డ కట్టిన. పెరల్స్ అంటే ఏంటి? ముత్యాలు. ఇక్కడ నిజంగా ముత్యాలు అవి? నో. హియర్ ఆథర్ ఈజ్ డిస్క్రైబింగ్ ద రెయిన్ డ్రాప్ ఆర్ హెయిల్ స్టోన్స్ టు ఫ్రోజన్ పెరల్స్. అంటే గడ్డ కట్టిన ముత్యాలు అని అంటున్నాడు. కానీ అవి గడ్డ కట్టిన ముత్యాలు కాదు, అవి కేవలం వడగళ్ళు మాత్రమే. వాటిని ఎరుకోవడానికి పిల్లలు వెళ్ళారు. ఇట్ ఈజ్ రియల్లీ గెట్టింగ్ బ్యాడ్ నౌ. అప్పుడు అతనికి అర్థమైంది. భార్యతో ఉన్నాడు. భార్యతో ఏమని, ఇవి చాలా మాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని ఎక్స్క్లెయిమ్. ఆశ్చర్యపోయాడు ఆ లెంచో. ఐ హోప్ ఇట్ పాసెస్ క్విక్లీ. నేను అనుకున్నాను ఇది జస్ట్ ఒక 5 minutes వెళ్ళిపోతుందని. ఏది వెళ్ళిపోతుందని? హెయిల్ రెయిన్, వడగళ్ళ వర్షము 5 minutes వెళ్ళిపోతుంది అనుకున్నాను. ఇట్ డిడ్ నాట్ పాస్ క్విక్లీ. ఇది ఆగిపోలేమంట. ఫార్ అన్ అవర్ ద హెయిల్ రెయిన్ ఆన్ ద హౌస్, ద గార్డెన్, ద హిల్ సైడ్ అండ్ ద కార్న్ ఫీల్డ్ అండ్ ద హోల్ వ్యాలీ. ఒక గంట సేపు ఇంటి పైన, గార్డెన్ పైన, హిల్ సైడ్ పైన, కార్న్ ఫీల్డ్ పైన, అలాగే మొత్తము దీవిలో మొత్తము వర్షం కురిసింది. ఇది వడగళ్ళ వర్షం కురిసింది. ద ఫీల్డ్ వాజ్ వైట్. ఆ పొలమంతా తెల్లగా అయిపోయింది. యాజ్ ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్. మంచి ఒక ఉప్పు తీసుకెళ్ళి జల్లితే పొలం తెల్లగా ఎలా అయిపోతుందో అలా అయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్. నాట్ ఎ లీఫ్ రిమైన్ ఆన్ ద ట్రీస్. ఒక్క ఆకు కూడా మొక్క పైన లేదు. ద కార్న్ వాజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్. ఆ మొక్కజొన్న మొత్తం నాశనం అయిపోయింది. ద ఫ్లవర్స్ వర్ గాన్ ఫ్రమ్ ద ప్లాంట్స్. ఒక్క పుష్పం లేదు ఆ మొక్కల పైన. లెంచోస్ సోల్ వాజ్ ఫిల్డ్ విత్ సాడ్నెస్. అప్పుడు హ్యాపీగా ఉన్నటువంటి లెంచోస్ అంటే లెంచో యొక్క సోల్ అంటే ఆత్మ, వాజ్ ఫిల్డ్ విత్ సాడ్నెస్. అతని ఆత్మ బాధతో నిండిపోయింది. అర్థమేంటి? ఓవరాల్గా అతను బాధపడుతున్నాడు, అయ్యో నా పంట పోయిందని. వెన్ ద స్టార్మ్ హ్యాడ్ పాస్డ్. స్టార్మ్ వచ్చింది, వెళ్ళిపోయింది. హీ స్టూడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ సెడ్ టు హిస్ సన్స్. అతన్నాడు, చూడండి అబ్బాయిలు అంటే ఏం నాన్న అంటే, ఎ ప్లేగ్ ఆఫ్ లోకెస్ట్ వుడ్. చూడండి ఇక్కడ లోకెస్ట్ అంటే మిడతలు అంటే రైతులకు చాలా భయం. ఎందుకంటే మిడతలు వస్తే ఒకటి రావు, ఇట్ కమ్స్ ఇన్ గుంపుగా వస్తాయి. ఒక్కసారి ఒక పంట మీద వాళ్తే 60% 70% మొత్తము ఆ గింజలని తినేస్తాయి. అంతటి డేంజర్ అనేటువంటి లోకెస్ట్ని అతను ఏమంటాడంటే, ఏ ప్లేగ్ ఆఫ్ లోకెస్ట్స్ వుడ్ హ్యావ్ లెఫ్ట్ సమ్ మోర్ దాన్ దీస్. ఇప్పుడు ఈ వడగళ్ళ వర్షం చేసినటువంటి విధ్వంసంను పోల్చుకుంటే ఆ మిడతలు వచ్చి తినిపోతే కొంచెమో కొద్దో గొప్ప మిగిలేది పంట. కానీ ఈ వడగళ్ళ వర్షం వల్ల ఏమీ మిగలేదు. ద హేల్ చూడండి, ద హేల్ వడగళ్ళు హ్యాస్ లెఫ్ట్ నథింగ్. వడగళ్ళు దేన్ని వదలలేదు, నథింగ్. దిస్ ఇయర్ వీ విల్ హ్యావ్ నో కార్న్. ఈ సంవత్సరము మనకు ఈ మొక్కజొన్న రాదు.
దట్ నైట్ వాజ్ సారోఫుల్ వన్. ఆ రోజు రాత్రి చాలా దుఃఖంతో కూడిన రాత్రి. ఆల్ అవర్ వర్క్ ఫర్ నథింగ్. మన పనంతా వేస్ట్ అయిపోయింది. దేర్స్ నో వన్ హూ క్యాన్ హెల్ప్ అస్. ఎవరు మమ్మల్ని హెల్ప్ చేయరు. వీ విల్ ఆల్ గో హంగ్రీ దిస్ ఇయర్ అని చాలా బాధపడ్డాడు. ఈ సంవత్సరం అంతా మేము పస్తుండాల్సిందే, మాకన్నా ఎవరు పెట్టరని. నా ఓరల్ కాంప్రిహెన్షన్ చెక్. వాట్ డిడ్ లెంచో హోప్ ఫార్. లెంచో ఏం హోప్ చేశాడు అంటే ఒక మంచి వర్షం. లెంచో హోప్ ఫార్ ఏ గుడ్ రెయిన్, అట్లీస్ట్ షవర్. వాట్ డిడ్ లెంచో సే ద రెయిన్ డ్రాప్స్ వర్ లైక్ న్యూ కాయిన్స్. మీకు కింద చెప్పాను చూడండి. ఎందుకు అతను లెంచో ఈ రెయిన్ను న్యూ కాయిన్స్ చూశాడంటే, లెంచో థాట్ ఇఫ్ ద రెయిన్ ఫాల్ వెరీ ఇన్ పాజిటివ్ వే అండ్ ఐ విల్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ మనీ బై సెల్లింగ్ మై క్రాప్. కాబట్టి ఇది ఆన్సర్. హౌ డిడ్ రెయిన్ చేంజ్. రెయిన్ ఎలా మారిపోయింది. వాట్ హ్యాపెన్ టు లెంచోస్ ఫీల్డ్స్. లెంచో ఫీల్డ్స్ ఎలా ఏమైంది దానికి. మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. మీలో ఆన్సర్ అంతా తెలుసు. ఇఫ్ యువర్ టీచర్ ఆస్క్ క్వశ్చన్ ఇన్ తెలుగు 90% will answer the question. But if the teacher asks the question in English, many of students are not able to answer the question. That is why I request you to first to try to understand the question. How did the rain change? Rain ఎలా మారిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి. The rain became a storm and with hail stones పడింది. What happened to the Lencho's field? Lencho's field totally collapsed and ruined and lost whatever we can say. What were Lencho's feelings when the hail stopped? వర్షం ఆగిపోయింది. అప్పుడు అతని ఫీలింగ్ ఎలా ఉంది. ఆల్ వర్క్ అవర్ వర్క్ నథింగ్. దట్ నైట్ వాజ్ వెరీ సారోఫుల్ వన్. హీ ఫీల్ వెరీ డిసప్పాయింటెడ్ అండ్ వెరీ అన్హ్యాపీ. దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వన్. అండ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో I will continue from but in the heart of all. Okay, my dear students, ఈ లెసన్ మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు దయచేసి యూట్యూబ్లో కింద కామెంట్ చేయండి. సార్ ఇవి మాకు అర్థం కాలేదు, ఇవి మళ్ళీ చెప్పండి, ఏమైనా మీనింగ్స్ చెప్పండి ఇలా. నెక్స్ట్ ఆఫ్టర్ ఎండింగ్ ఆఫ్ దిస్ లెసన్ ఐ గివ్ గ్లాజరీ ఆల్సో. గ్లాజరీ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మీకు పీడిఎఫ్లో ఇవ్వడం జరుగుతుంది. ఒక కంప్లీట్ లెసన్. నా ప్రయత్నం అంతా ఒకటేమ్మా, పిల్లలు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారో వాళ్ళందరూ చక్కగా చదివి మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉండాలి. వారికి ఈ నా లెసన్స్ కొంచెమైనా వాళ్ళకి యూజ్ అవుతుందంటే నా శ్రమ అంతా నాకు హ్యాపీగా, ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. కాబట్టి మీరు ఇవి చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మీరు నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.